కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పాత బస్తీలో ఎన్నో ఏళ్లుగా మూతపడిన గడియారం ఆసుపత్రిని బుధవారం పునఃప్రారంభించారు. ఎన్నికల హామీలను దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నగర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. కుల మతాలకు అతీతంగా కర్నూలును అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అంటే ఈ రకంగా ఎట్లా డెవలప్ చేశారో అది నీళ్ళ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా డెవలప్ అవుతుంది. అలాగే హిస్టారికల్ గా అక్కడ పోయేవాళ్ళు టూరిజం పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ 9 వెల్స్ కూడా ఏదైతే కర్నూలులో ఉన్నాయో అవన్నీ కూడా ఫ్యూచర్ లో రివైవ్ చేసేదానికి ప్లాన్ గా చేస్తాం. ఇంకోటి ఎప్పుడు చెప్తుంటా, మనకి ప్రాబ్లం వచ్చి ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాఫిక్. చాలా మంది ఎప్పుడు చెప్తుంటారు ట్రాఫిక్ ఇబ్బందులు. అది కూడా ప్లాన్ గా ఒకటి చేస్తున్నా, త్వరలో అది కూడా ఒక గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నా. ఖచ్చితంగా అది నేను ఇంప్లిమెంట్ చేస్తానని అయితే నేను ఆశిస్తున్నా. అది నా సూపర్ 6 లో ఏం లేదు, బట్ అయినా నేను చేస్తానని చెప్పి మాటిస్తున్నా. అలాగే ఇక్కడ నుంచి కొండారెడ్డి బుర్జ్ దగ్గర వరకు ఒక హిస్టారికల్ వాక్, అంటే నడుచుకుంటూ పోయి ఒక ఫీలింగ్, అంటే ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలంటే దాని అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. దాని తగ్గట్టుగా మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి, పబ్లిక్ కూడా నాకు కోఆపరేట్ చేయాలి. సిటిజన్స్ కోఆపరేట్ చేస్తేనే అది సాధించగలుగుతాం. నాకు కావాల్సినట్లు నేను అనుకుంటే కాదు, మీరు కూడా నాతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏం చేస్తే బాగుంటుంది. వాకింగ్ ఒక ట్రాక్ పక్కన నడుచుకుంటా అంటే ఒక ఫీలింగ్ జనరేట్. నువ్వు మీ ఫారెన్ మొత్తం యూరోప్ పోయినప్పుడు, అంటే నేను చెప్తున్నా పోయిన వాళ్ళకి తెలుస్తుంది, యూరోప్ పోతే అక్కడ కార్లలో తిరగారండి, ఎక్కడ కార్లలో తిరగారు, అందరు నడుచుకుంటా పోతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు, అండ్ దెన్ వాకింగ్. బట్ ఇక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. మా ట్రాఫిక్ పోలీస్ కూడా కొన్నిసార్లు సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ కోసం 100 మందికి నష్టమైతే అది అయ్యే పని కాదు. కాబట్టి ఒకళ్ళు బాగా ఫేస్ చేయాల్సి వస్తుంది. 99 మంది ఆనందం పొందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో అది కూడా డెవలప్ చేస్తాం. స్మార్ట్ సిటీగా సంబంధించింది డెవలప్మెంట్ జరుగుతోంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మీరు చూస్తే ఈరోజు ఒక బ్యానర్ లాంచ్ చేశాను. ఏమేమి చేశాను, 2 నెలల్లో ఎంత అభివృద్ధి చేశాను. కర్నూలుకి నేను అప్పుడు మాట ఇచ్చా ఎలక్షన్ల ముందు, ఖచ్చితంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా అభివృద్ధి అక్కడ జరుగుతుందో, అంటే డాక్టర్స్ అనుకోండి, ట్రీట్మెంట్ అనుకోండి, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా జరుగుతుందో అట్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా జరగాల అనే. కానీ కర్నూలులో ఉండే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎక్కడో పోయి జాబ్ చేసే పనులే ఇక్కడే వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్ 2014 నుంచి 19 లో చంద్రబాబు గారు ఫౌండేషన్ వేసి అక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చారు, ఒక ఇండస్ట్రీ తెచ్చారు. 19 నుంచి 24 లో నాశనం చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పా, అన్ని అనుకున్నట్లు కానీ కంప్లీట్ చేస్తే 50,000 కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇవన్నీ వచ్చినాయంటే ఖచ్చితంగా మనకు ఉద్యోగ అవకాశాలు వచ్చేదే కాకుండా కర్నూలు ఎకానమీ గ్రోత్ జరిగే. ఇక్కడే బాబర్ లస్సీ ఉంటుంది. ఇక్కడ వచ్చే బాబర్ లస్సీ ఒక 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, మనకి ఇండస్ట్రీస్ ఇవన్నీ అభివృద్ధి చెందితే 20,000 సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. షాప్స్ అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఒక్కటే ఆలోచనలు చేయాల్సింది. ఎందుకు నేను చెప్తున్నా అంటే, కులాలు మతాలు చూడొద్దండి. నా పర్సనల్, నేను టెంపుల్ పోయేది నా పర్సనల్, మీరు మసీద్ పోయేది మీ పర్సనల్, ఇంకోళ్ళు చర్చ పోతున్నది వాళ్ళ పర్సనల్. అంతేగాని రాజకీయాల్లో అందరినీ కలుపుకుపోయే నాయకుడు ఎవరైనా ఉన్నారు, కుటుంబం ఎవరైనా ఉంది అంటే కుటుంబం అది తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను నిన్న డోర్ టు డోర్ పోతున్నప్పుడు
కొంతమందికి మామూలే కదా. కొంతమందికి అపోజిషన్ లీడర్ లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఉంటారు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు లోపల పోవాలా, అవునా కదా? అంతేగాని బూతులు తిట్టి మాట్లాడి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇంకా ఎవరు గాజులు వేసుకొని కూర్చోవాలి. అది తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పని మీరు చేసుకొని పోండి, నా పని నేను చేస్తా. నా పని ఏమంటే అభివృద్ధి పని. కర్నూలుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీకు కావాల్సింది రాజకీయం ఓన్లీ 29 ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాట్లాడండి, చెయ్యండి. అంతేగాని తిక్క చేష్టలు చేస్తా ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోలేదు. అంతు పెట్టుకోవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మా ఫాదర్ ఈ మధ్య ఎవరో పిచ్చిగా మాట్లాడితే మా ఫాదర్ చెప్పారు, మా కాడ ఉండే కాగరు పిచ్చిగా మాట్లాడితే నాని కట్ చేస్తారు అని మా నాన్న దగ్గర ఉండేవాళ్ళు. నా దగ్గర ఉండేవాళ్ళు దానికన్నా చాలా ఎక్స్ట్రీమ్ చేస్తారు. ఎందుకంటే నేను కష్టపడుతున్నా, ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. దేవుని దయ వల్ల ఎమ్మెల్యే అయినా, చంద్రబాబు గారి ఆశీర్వాదంతో మినిస్టర్ అయిన తర్వాత ఎన్నో పనులు చేసేదానికి అవకాశం ఉంది. సో అభివృద్ధి చేసే దాంట్లో మేము ఉంటాం. కర్నూలుని స్మార్ట్ సిటీ చేస్తాం, డెవలప్ చేస్తాం. మీ ఆశీర్వాదం ఉండాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నువ్వు ఉండాలా, నా పైన నువ్వు ఉండాలా, మా ఫ్యామిలీ పైన నువ్వు ఉండాలా అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతేగాని తిక్క చేస్తాను, తిక్క పనులు చేయొద్దని నేను మీ అందరికీ నా అపోజిషన్ వాళ్ళకి హెచ్చరిస్తున్నా. మీ పని మీరు చూసుకోవాలి, మీకేమన్నా ఉంటే మాట్లాడండి. అంతేగాని మేమేదో వస్తున్నాము కాదు అంటే పోవాలి. అంతేగాని మా వాళ్ళని గలీజ్గా మాట్లాడటం, మిస్బిహేవ్ చేయడం అంటే ఎవరు ఊరుకునేది లేదు అని చెప్తూ ఇంకా స్టెప్ వెల్